తెలుగు పాలిటిక్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే వైఎస్ షర్మిల మాట్లాడారు. అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని లేకపోతే వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చిన వైఎస్ షర్మిల ఇప్పుడు డైరెక్ట్గా భారతీని కౌంటర్ చేస్తూ ఆమె మీడియా అడిగిన ప్రశ్నలకి కొన్ని జవాబులు చెప్పారు. అయితే ఇది మనం ప్రస్తావించుకునే ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే కడప కోర్టు అసలు ఈ విషయం గురించి, హత్య గురించి, లేకపోతే వివేకానంద రెడ్డి హత్య గురించి ఎక్కడా కూడా మాట్లాడొద్దని చెప్పేసి ప్రస్తావించారు. అయితే మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆవిడ ఇంకా కోర్టు చెప్పిన దాన్ని కూడా ధిక్కరిస్తూ ఆవిడ మాట్లాడుతూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆవిడ మాట్లాడిన కామెంట్స్ని ఇప్పుడు మనం ఒకటొకటి చూద్దాము, మీరు కూడా వినొచ్చు. తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలంట. అంటే అధికారంలో లేదని ఈమెకు అసూయగా ఉందా ఏంటనేది అర్థం కావట్లా. అసలు ఇప్పటి వరకు గొడవలు ఏంటి అనేది ఎవరికి తెలియని విషయం. అంటే అన్నా చెల్లెళ్ళ మధ్య వచ్చిన గొడవ ఏంటి, అమ్మ ఎవరిని సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్గా ఏవి కూడా బయటికి రాలేదు. కానీ ఈవిడ వాళ్ళే అధికారంలో ఉండాలంట అంటే ఏంటి? ఆ మాట ఎప్పుడు అంటాం మనం? జనరల్గా ఎవరైనా సరే వేరే వాళ్ళే ఆ పని చేస్తున్నప్పుడు, మనకు అవకాశం రానప్పుడు వాళ్ళే ఉండాలంట అంటాం. అంటే ఈమె అధికారాన్ని కోరుకుంటుందా అనేది ఈమె మాటల ద్వారా ఇప్పుడు కొంతవరకు స్పష్టమవుతుంది. అలానే ఇంకొక డైలాగ్ మనం వింటే, అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి. అంటే వాళ్ళే గొడ్డలు తీసుకుని వాళ్ళకి అగెయిన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలంట అంటే మరి ఈమె నరుకుతారా? అంటే ఆ మాటలకు అర్థం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే అందులో ఆమె అసలు ఏమనుకుంటుంది, లేకపోతే వాళ్ళ అధికారాన్ని అనుభవిస్తున్నారన్న అసూయ ఉందా, లేకపోతే అసలు అది ఆ నరకటాలు, కొట్టుకోటాలు, తన్నుకోటాలు, తిట్టుకోటాలు ఇవన్నీ ఆమె చేయలేకపోతుందన్న ఆవేదన, లేకపోతే ఆ పెత్తనం ఆమె చేతికి రాలేదన్న ఇది ఇలాంటి మాటల్లోనే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సింగిల్ ప్లేయర్ గా ఉండాలి, ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా సింగిల్ ప్లేయర్గా ఉండాలా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా అంటే వాళ్ళే సింగిల్ ప్లేయర్స్గా ఉండాలి అని అంటే అర్థం ఏంటి? ఉండనివ్వడం లేదనే కదా ఆమె మాట్లాడుతున్న అర్థం. అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు గొడ్డలతో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు. అంటే ఏంటి ఈమె అసూయంతా ఈరోజు ఈమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రత్యక్షంగా అసలు భారతిని ఇప్పుడు టార్గెట్ చేసి ఆవిడ మాట్లాడుతున్నారు. అంటే భారతి స్ట్రాటజీ ప్రకారం భారతి చెప్పినట్లే ఆ హత్య జరిగిందని ఈవిడ చెప్తున్నారా, లేకపోతే భారతి ముఖ్యమంత్రి భార్యగా అన్నీ ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి ఈమె అసూయ పడుతున్నారా, లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా ఈమెకి ఏమీ దక్కలేదని చెప్పేసి ఆ మాటల్లో ఉన్న ఆక్రోశమా ఏంటనేది మనకు అర్థం కావట్లేదు. ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఒక పక్కన భాస్కర్ రెడ్డికి, ఎవరైతే అవినాష్ రెడ్డి తండ్రి ఉన్నారో భాస్కర్ రెడ్డికి కోర్టు బెయిల్ ఇచ్చింది. అవినాష్ రెడ్డికి కూడా బెయిల్ని రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కానీ అది కుదరదు అని చెప్పేసి ఆయన బెయిల్ని కొనసాగిస్తూ కోర్టు కూడా తీర్పునిచ్చింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళే ఇది చేయాలా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఆయన కోర్టు జైలుకి వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. రేపు కడప ప్రజలు కూడా నన్ను ఎన్నుకుంటే నా నియోజకవర్గంలోకి వచ్చి నాతో మాట్లాడవచ్చు, లేకపోతే అవినాష్ని ఎన్నుకుంటే జైలుకి వెళ్ళి మాట్లాడాలి, ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేస్తున్నారు. దీని అంతటికీ ముందు కూడా ఈరోజు కోర్టు కూడా వాళ్ళకి నిన్న అంటే బుధవారం రోజు వాళ్ళకి ఎవరైతే సునీత, లేకపోతే వైఎస్ షర్మిల, అలానే బీటెక్ రవి, అలానే ప్రతిపక్షం వాళ్ళు ఈ విషయం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాత్రం ప్రస్తావించకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే వీళ్ళు ప్రస్తావిస్తూనే ఉంటే 10,000 వాళ్ళకి కోర్టు ఫీజులుగా కూడా కట్టమని చెప్పేసి ఫైన్ కూడా వేయడం జరిగింది. అయినప్పటికీ ఆవిడ ఈ విషయాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మాట్లాడిన తీరు వేరు, కానీ ఇప్పుడు మాత్రం మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళే చేయాలా, వాళ్ళే అనుభవించాలా, వాళ్ళొక్కలే సింగిల్గా ఉండాలా. ఈ మాటలన్నీ చూస్తుంటే ఈమెకి ఎంత అసూయ ఉంది, ఎందుకు ఈమె రాజకీయాల్లోకి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ని తెలంగాణకి వెళ్ళిన ఆవిడ మళ్ళీ అక్కడ పార్టీని కాంగ్రెస్లో కలిపి ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రావడం వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఆమె మాటలు వింటే ప్రతి ఒక్కరికి, అది చదువుకున్నా చదువుకోకపోయినా ఎవరికైనా సరే ఆ ఆక్రోశము, అసూయ అనేది స్పష్టంగా కనిపిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.